నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బృందాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు మీరంతా? మీరంతా హ్యాపీగా అండ్ హెల్తీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ప్రీవియస్ వ్లాగ్‌లో అయితే అక్షింతలు రాలేదు అని కొంచెం ఫీల్ అయ్యాను గదా! బట్ అక్షింతలయితే మాకు కూడా అందాయి. బట్ ఆ రోజు అందుంటే బావుండేదనిపించింది. బట్ పర్వాలేదు, ఇప్పటికైనా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ ఈరోజు వ్లాగ్ అయితే స్వాతి గారు కమెంట్ చేశారు. మీ పాప డైలీ రొటీన్ చూపించండి. పాప డైలీ ఫుడ్ ఎలా పెడతారు, ఏం పెడతారో చూయించండి. అండ్ తల్లిపాలు మానిపిచ్చేసి ఫుడ్ ఎలా అలవాటు చేశారు అని. సో, ఈ వ్లాగ్‌లో అయితే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ వ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా లాస్ట్ వరకి చూసేయండి. కొంచెం లెంతీగా ఉంటది. బట్ చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. అండ్ చివరి వరకి చూస్తే మాత్రం స్వాతి గారు కమెంట్ చేసిన అన్ని క్వెషన్స్‌కి నేను ఆన్సర్ అయితే ఇచ్చాను. సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే నా వీడియోస్ కనుక మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. ఇంకా తను లేవలేదు. తను లేసే టైంకి నేను యాక్చువల్‌గా తనకి మీకు చూపించాను కదా! వాటర్ బాటిల్ అయితే వాటర్ ఫిల్ చేసి పెడతాను. అండ్ ఇంకా ఇక్కడ పాలు కాగబెట్టేస్తున్నాను అనమాట. నన్ను అడిగారు తల్లిపాలు మానిపించి ఎలా ఫుడ్ అలవాటు చేశారు అని. యాక్చువల్‌గా చెప్పాలి అని అంటే నాకు అరౌండ్ 5-6 మంత్స్ వరకే నేను ఫీడింగ్ ఇచ్చాను తనకి. ఆ తర్వాత నాకు స్టాప్ అయిపోయాయి బ్రెస్ట్ మిల్క్ అనేవి. సో, దాని తర్వాత నేను చాలా టాబ్లెట్స్ డాక్టర్ సజెస్ట్ చేశారు. వేసుకున్నా కూడా నాకు అంతగా బ్రెస్ట్ మిల్క్ నేను తనకి ఇవ్వలేకపోయాను. బట్ అరౌండ్ 5-6 మంత్స్ వరకైతే నేను ఇచ్చాను తనకి. ఇంకా ఆ తర్వాత ఎలాగూ అన్నప్రాసన చేస్తాం కదా! సో, అన్నప్రాసన తర్వాత తనకి నేను ఉగ్గు పెట్టడం స్టార్ట్ చేశాను. నా ఒపీనియన్‌లో ఏంటి అంటే మనం బయట ఇచ్చే ఫుడ్ అంటే సెర్లాక్ ఇవి కొనడం కన్నా ఇంట్లో చేసిన ఉగ్గు అలాంటివి పెడితే పిల్లలకి చాలా బలం. అండ్ బయట మనం సెర్లాక్ అవి తీసుకుంటాం కదా! వాటిలో చాలా వరకి షుగర్ కంటెంట్ ఉంటది. సో, మనం పిల్లలకి హెల్తీ ఫుడ్ ఇస్తున్నామని అనుకుంటాం కానీ స్టార్టింగే వాళ్ళకి షుగర్ అనేది అలవాటు చేస్తున్నాము. 6th మంత్ తర్వాత అయితే తనకి ఉగ్గు అనేది డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అయితే 6 బిఫోరే పెట్టేదాన్ని. ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లమ్ అవుతది. సో, ఉగ్గు అనేది పర్ఫెక్ట్. సో, అక్కడి నుండి నేను స్టార్ట్ చేశాను తనకి సాలిడ్స్ ఇవ్వడము అండ్ తర్వాత ఫుడ్ అలవాటు చేయడము. అండ్ మీకు ఈ వ్లాగ్‌లో నేను క్లియర్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే నేను తనకి పాలు కాగబెడుతున్నాను. ఇవి కూడా నేను ఒక్కోసారి ఏ టు ఏ బఫెలో మిల్క్ కానీ, ఏ టు ఏ కౌ మిల్క్ కానీ తనకి 1½ ఇయర్ వచ్చేంత వరకి కూడా నేను లైక్ సితు ఫామ్‌లో గానీ, కంట్రీ డిలైట్‌లో గానీ చూసి ఆర్డర్ పెట్టుకునేదాన్ని. అండ్ ఏ టు ఏ బఫెలో మిల్కేనే మనం పిల్లలకి ఇవ్వాలి అని అన్నారు. సో, నేను కొంచెం రీసెర్చ్ చేసి డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి తనకి 1½ ఇయర్ వచ్చేంత వరకి నేను ఏ టు ఏ బఫెలో మిల్కే ఇచ్చాను తనకి. కౌ మిల్క్ ఇచ్చాను కానీ తనకి పడలేదు. సో, అందుకే బఫెలో మిల్కే ఇచ్చాను. ఇంకా 1½ ఇయర్ తర్వాత నుంచి అయితే ఇక్కడ మేమున్న గల్లీలో అయితే బర్రెపాలు అమ్ముతారు. సో, అవి తీసుకొచ్చి మాత్రమే ఇస్తున్నాను తనకి. డైలీ మార్నింగ్ తన రొటీన్‌ని బట్టి అనమాట. డైలీ ఇదే రొటీన్ ఉంటదని లేదు. ఎందుకంటే చిన్న పిల్లలు గదా! సో, డైలీ ఇదే రొటీన్ ఉంటదని ఏం లేదు. మే తను లేచే టైంకి అండ్ తన మూడ్‌ని బట్టి నేను ఫుడ్‌ని అనేది కస్టమైజ్ చేసి ఇస్తూ ఉంటాను. బ్రషింగ్ చేపిచ్చేసి దాని తర్వాత కొన్ని హాట్ వాటర్ ఇస్తాను. సో, ఇలాంటి బాటిల్ అయితే తను బాగా సిప్ చేసి తాగుతది. అండ్ ఈవెన్ గ్లాస్‌లో కూడా తనకు అలవాటు చేశాము. ఆల్మోస్ట్ ఇంకా నేను ఎప్పుడైతే ఫుడ్ స్టార్ట్ చేశానో అరౌండ్ 6-7 మంత్స్ అప్పుడే తనకి గ్లాస్‌లో తాగిపించడం స్టార్ట్ చేశాను. ఇంకా ఆ తర్వాత మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ ఇచ్చేస్తాననమాట. దాని తర్వాత పాలు కానీ లేదంటే జ్యూస్ కానీ ఇస్తాను. సో, ఇంక ఇక్కడ పాలైతే నేను కొంచెం డైలీ మార్నింగ్ ఒక చిన్న గ్లాస్ అండ్ ఈవినింగ్ 6 బిఫోరే నేను పాలు ఇవ్వడానికి ట్రై చేశాను. ఎందుకంటే 6 తర్వాత పాలు తాగిపిస్తే అరగదు అని అంటారు. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ 6 బిఫోరే ఇవ్వడానికి ట్రై చేస్తుంటాను. సో, ఇంకా తను లేవలేదు అని చెప్పాను కదా! తను లేసేసే టైంకి నేను ఇక్కడ ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాననమాట. అండ్ పిల్లలకైతే సీజనల్ ఫ్రూట్స్ ఇవ్వడం కంపల్సరీ. సో, ఇప్పటి నుంచి మనం వాళ్ళకి అలవాటు చేస్తేనే మళ్ళీ పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు.
సో ఇవైతే ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ కదా, స్ట్రాబెర్రీస్ తెప్పించామన్నమాట. సో ఆల్మోస్ట్ ఆల్రెడీ ఒకటి తినేసింది ఇది తీసుకొచ్చే టైంకి. సో ఇంకా ఈరోజు కూడా ఇదే ఫ్రూట్ ఇద్దామని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్లోంచి తీసి పెట్టాను. పిల్లలకి ఏది కానీ ఫ్రిడ్జ్లోంచి డైరెక్ట్గా తీసి పెట్టకూడదు. సో అట్లీస్ట్ ఒక 1-2 అవర్స్ ముందే ఫ్రిడ్జ్లోంచి బయట పెట్టి ఇవ్వాలి వాళ్ళకి ఇచ్చే ముందు. ఇంకా బనానా అయితే రెగ్యులర్ అనమాట, డైలీ ఒకటి. అప్పుడప్పుడు కోల్డ్ కానీ కఫ్ కానీ బాగా ఎక్కువ ఉంటే తప్ప నేను వాటిని స్కిప్ చేయను. సో కంపల్సరీ సీజనల్ ఫ్రూట్స్ అయితే ఇవ్వడానికి ట్రై చేయండి పిల్లలకి. వాళ్ళు తిన్నా తినకపోయినా సరే ఒక 2-3 టైమ్స్ అయితే అలవాటు చేయండి. ఒక్కసారి తినట్లేదని చెప్పేసి మనం స్కిప్ చేస్తే వాళ్ళు తింటారో లేదో మనకి కూడా అంత ఐడియా రాదు. సో కంపల్సరీ 1 or 2 టైమ్స్ లేదంటే 3-4 టైమ్స్ అయినా ట్రై చేయండి తినిపించడానికి. వాళ్ళు తింటారు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు తినట్లేదు అని అంటే మాత్రం అప్పుడు మాన్పించేసేయండి. సో మనం ఇచ్చే ఏ ఫుడ్ అయినా సరే, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ కంపల్సరీ 2-3 టైమ్స్ వాష్ చేసే ఇవ్వాలి. నేనైతే ఒక 2 టైమ్స్ ఆర్ 3 టైమ్స్ ప్లెయిన్ వాటర్తో వాష్ చేసేసి మళ్ళీ కొన్ని వాటర్ వేసేసి సాల్ట్ వేసి పెడతానమాట. వాటిపైన ఏమైనా పెస్టిసైడ్స్ ఉంటే మాత్రం రిమూవ్ అవ్వడానికి బాగా హెల్ప్ చేస్తుంది సాల్ట్. సో కంపల్సరీ నేను సాల్ట్ వేసి ప్రతి ఒక్కటి తనకి ఇవ్వడానికే ట్రై చేస్తాను వాష్ చేసేసి. పిల్లలకి ఇన్ఫెక్షన్స్ అనేటివి తొందరగా అటాక్ అవుతాయి, అది మెయిన్గా ఫుడ్ ద్వారానే. సో కంపల్సరీ ఫుడ్ విషయంలో, వాటి క్లీనింగ్ విషయంలో, వాటి బౌల్స్ మనం పెట్టే ఫుడ్ బౌల్స్ ఉంటాయి కదా, అవి కూడా క్లీన్ చేసే విషయంలో పక్కా కేర్ తీసుకోండి. సో ఎందుకంటే ప్రతి ఒక్కటి వాళ్ళ స్టమక్లోకి వెళ్ళిపోతుంది కదా, సో ఆ విషయంలో మాత్రం కేర్ అనేది కంపల్సరీ అనమాట. సో క్లీన్ అండ్ నీట్గా ఉంచుకోండి ఏదైనా సరే. ఇంకా ఇక్కడ మా బృంద పాప లేచింది, నడుచుకుంటూ వస్తుందనమాట. తను లేచిన తర్వాత అయితే తనకి చాలా ప్యాంపరింగ్ అవసరం. ఎవ్రీ కిడ్‌కి అంటే ప్రతి ఒక్క పిల్లలకి ప్యాంపరింగ్ అనేది చాలా అవసరం కదా. వాళ్ళ మూడ్ ఒక్కొక్కసారి బాగుండొచ్చు, బాగుండకపోవచ్చు. బట్ మనం వాళ్ళు లేసిన టైంకి కొంచెం కాసేపు వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే వాళ్ళ మూడ్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. సో కంపల్సరీ ఎంత పని ఉన్నా సరే నేను కానీ మా హస్బెండ్ కానీ ఇద్దరంలో ఎవరో ఒక్కరం కంపల్సరీ తనతో ఉండడానికి ట్రై చేస్తూ ఉంటాం. సో ఈరోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను కాబట్టి మా హస్బెండ్ నాకు హెల్ప్ చేస్తున్నారు కిచెన్లో కూరగాయలు కట్ చేయడంలో. సో ఇంకా ఇక్కడ బృందాన్ని ఆడిపిస్తున్నారు కూడా. సో ఇంకా ఈరోజు కొంచెం లేవడం కొంచెం డల్ అనిపించింది. ఇంకా ఎక్కువ యాక్టివ్గా ఉండేది. సో తనని యాక్టివ్ చేద్దామని చెప్పేసి ఇంకా తనతో కూర్చొని అలా గేమ్స్ ఆడుతూ ఉన్నానన్నమాట. ఒక్కోసారి వాళ్ళ ఫాదర్ అయినా ఆడిపిస్తూ ఉంటారు బయటికి తీసుకెళ్ళి. ఈరోజు బయట బాగా చల్లగా ఉంది అని చెప్పేసి ఇంకా ఇంట్లోనే నేను రైమ్స్ అయితే పెట్టాను. ఆ రైమ్స్ చూపించడం కూడా మార్నింగే డైలీ అవ్వదు. ఎప్పుడో ఒకసారి ఇలా మార్నింగ్ అవర్స్లో పెడుతూ ఉంటాను. ఇంకా తను టీవీ చూస్తుందని చెప్పేసి ఇక్కడ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్కి డైలీ ఒకరోజు రాగి ఇడ్లీ, లేదు అనంటే రాగి జావా, డ్రై ఫ్రూట్స్ పౌడర్ వేసేసి, లేదంటే ఇలా ప్యాన్ కేక్స్, లేదంటే ఓన్లీ ప్లెయిన్ ఆమ్లెట్ కానీ, లేదంటే ఏదైనా ఒక ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి ఇస్తూ ఉంటాను. పాన్ కేక్స్ ఇవ్వడం వల్ల దీంట్లో మనకి ఎగ్స్‌లో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి. అండ్ బనానాలో కూడా మంచి పొటాషియం ఉంటది. ఎగ్స్‌లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ ఉంటది. అండ్ ఇక్కడైతే బ్రేక్‌ఫాస్ట్ మా ముగ్గురు కోసం చేస్తున్నాను. పాన్ కేక్స్ అయితే మీ అందరికీ తెలుసు. ఈజీయే, ప్రాసెస్ కూడా చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. కొంచెం ఎగ్ ఫ్లేవర్ తినని పిల్లలు ఉంటే మాత్రం మీరు వెనిలా ఎసెన్స్ వేయండి. ఆ ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటది. ఇక్కడైతే నేను మైదా కానీ గోధుమ పిండి బదులు జొన్న పిండి వాడుతున్నాను. హెల్త్‌కి చాలా మంచిది, గట్ హెల్త్‌కి కూడా మంచిది. సో మేము అక్కడ బ్యాటర్ ప్రిపేర్ చేస్తూ ఉండంగా బృంద మళ్ళీ కిచెన్‌లోకి వచ్చిందనమాట. జ్యూస్ కోసమని కీరా దోస కోస్తూ ఉంటే తను అడుగుతుంది. ఈ మధ్య ఎందుకో కీరా అనేది తన ఫేవరెట్ అయిపోయింది. అసలు నేను కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు యాక్సెప్ట్ చేసినప్పుడు కంపల్సరీ టైం తీసుకొని వాళ్ళకి తినిపిస్తూ ఉండాలి. నేను జ్యూస్ చేస్తున్నాను. ఇది కూడా ముగ్గురు కోసమే చేస్తున్నాను. ఏమో తెలీదు ఈరోజు తాగుతుందో తాగదో, బట్ చేస్తున్నాను. క్యారెట్, కీరా అండ్ కొంచెం పుదీనా. సో పుదీనా వేయడం వల్ల మనకి కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా మంచిగా బెటర్గా అవుతుందన్నమాట డైజెషన్. సో ఇక్కడ నేనైతే కొంచెం లెమన్ అండ్ హనీ, నేను హనీ కూడా పిల్లలకి అబోవ్ 1 ఇయర్ పిల్లలకే ఇవ్వండి. ఎందుకంటే హనీలో కూడా ఒక బ్యాక్టీరియా ఉంటుంది, అది గుడ్ బ్యాక్టీరియా అయినా సరే పిల్లలకి బిలో 1 ఇయర్ వాళ్ళకి అంత మంచిది కాదు అని డాక్టర్స్ చెప్పారు. సో అందుకే అబోవ్ 1 ఇయర్ వాళ్ళకే మీరు హనీ ఇవ్వండి. ఇక్కడైతే నేను క్యారెట్ జ్యూస్ చేశాను ఈరోజు. మీరు ప్రీవియస్ వ్లాగ్‌లో చూసినట్టయితే బృంద బీట్రూట్ జ్యూస్ తాగింది చూసారా? సో
నేను వీక్లీ అట్‌లీస్ట్ ఒక 2 టైమ్స్ ఇవ్వడానికైనా ట్రై చేస్తూ ఉంటాను. పిల్లలకివ్వండి. ఎందుకంటే ఇందులో మనం కొంచెం వాటర్ గూడా మిక్స్ చేస్తాం గదా! సో, ఏమీ అవ్వదు. ఒక్కసారి ఇచ్చి జూడండి. ప్రాబ్లమ్ ఏదైనా అయింది అని అనిపిస్తే మీరు స్కిప్ జేయండి. మ్యాక్స్ ఏం ప్రాబ్లమ్ అవ్వదు. ఎందుకంటే అన్నీ వెజిటబుల్సే గాబట్టి. సో, ఇవ్వడానికి ట్రై జేయండి. చాలా ఇష్టంగా తాగుతారు. సో, ఇందులో లెమన్ అండ్ హనీ గూడా ఉంది గదా! వాళ్ళకి గూడా మంచి ఇమ్యూనిటీ పవర్ అనేది డెవలప్ అవుతది. సో, ఇంకా లేదు మాకింకా డౌట్ ఉందంటే మీ కన్సల్ట్ డాక్టర్ పీడియాట్రిషియన్స్ ఉంటారు గదా! వాళ్ళని కన్సల్ట్ అయ్యినా మీరు ఫుడ్ చార్ట్ తీసుకొని, ఆ ఫుడ్ ప్రకారమే వాళ్ళకి ఇస్తూ ఉండండి. బట్ ఫ్రూట్ జ్యూసెస్ వల్ల, వెజిటబుల్ జ్యూసెస్ వల్ల వాళ్ళకి మంచి హెల్త్ బెనిఫిట్సే ఉంటాయి. సో, నేనైతే ఈ మధ్య స్టార్ట్ చేశాను బృందాకి ఇవ్వడము. ఎందుకంటే మనం ఏదైతే హెల్తీ ఫుడ్ తీసుకుంటామో అది చూసే వాళ్ళు నేర్చుకుంటారు అని నా స్ట్రాంగ్ ఒపీనియన్. నేను చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే పిల్లలు ఏది చూస్తే అది అలవాటు చేసుకుంటారు ఈ ఏజ్‌లో. సో, మ్యాక్స్ టు మ్యాక్స్ మేము బృందాకి అలానే ఇవ్వడానికి ట్రై చేస్తూ ఉన్నాము. సో, చూసారా ఎంత బాగా తాగుతుందో తను. ఇంకా ఈ గ్లాస్ తాగిన తర్వాత కూడా తను మళ్ళీ ఇంకో గ్లాస్ జ్యూస్ అడిగిందనమాట. సో, మ్యాక్స్ ఈ మీడియం సైజ్ గ్లాస్ అయితే నేను ఫుల్‌గా ఇచ్చాను. సో, ఫుడ్ ఏదైనా సరే ఎక్సెస్ ఇవ్వకూడదు, ఎక్కువగా ఇవ్వకూడదు, తక్కువగా ఇవ్వకూడదు. మోడరేట్‌గా ఇస్తూ ఉండాలి. సో, ఇంకా బృందాకైతే మేము ఇదొక్కటైతే మంచి అలవాటు చేశామనైతే నాకొక సాటిస్ఫాక్షన్ ఉంది. మీరు కూడా మీ పిల్లలకి అలవాటు చేయడానికి ట్రై చేయండి. అండ్ మెయిన్‌గా పీడియాట్రిషియన్‌ని కూడా ఒక్కసారి కన్సల్ట్ అవ్వండి. ఇంకా ఇక్కడ అయితే నేను పాన్ కేక్స్ ఏస్తున్నాను. మీరు బటర్‌తో అయినా సరే, నెయ్యితో అయినా సరే వేసుకోవచ్చు. టేస్ట్ ఒకేలానే ఉంటది. నేనిక్కడ తను ఒక్కటే తింటే ఒకటేస్తాను. లేదు అనంటే రెండైనా వేస్తాను. మ్యాక్స్ అయితే 1 ½ తింటది. బాగా ఆకలిగా ఉంటే మాత్రం 2 తింటది. ఇంకిప్పుడు జ్యూస్ తాగింది గదా! నాకు తెలిసి ఒకటే తింటుండొచ్చు. ఎంత జ్యూస్‌కి అండ్ బ్రేక్‌ఫాస్ట్‌కి అయితే ఒక హాఫ్ అన్ అవర్, 40 మినిట్స్ గ్యాప్ ఉండింది. అయినా సరే నా ఎక్స్‌పెక్టేషన్ ప్రకారం తనొక్కటే తింటది అని అనిపిస్తుంది. సో, నేనొక్కటే వేశాను. అండ్ ఇది హనీ అయితే నేను ఆన్‌లైన్‌లో తెప్పిస్తాను. మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు సేల్ చేస్తారు. సో, ఎప్పుడు తీసుకొచ్చినా వాళ్ళ దగ్గర తీసుకొస్తాము. ఇదైతే 500 గ్రామ్స్. ఈసారి 1 లీటర్ బాటిల్ కన్నా 500 గ్రామ్సే తెప్పించాననమాట. ఇంకా ఎప్పుడు బృందాకి నేను హనీ స్టార్ట్ చేశానో అప్పటినుంచి ఒకే వారి దగ్గరనే తీసుకొస్తున్నాను. అండ్ పాన్ కేక్ అయితే హనీతో చాలా బావుంటది. ఫస్ట్ తనకి తినిపివ్వడమే ఫస్ట్ ఒక హనీతో స్టార్ట్ చేశాననమాట బ్రేక్‌ఫాస్ట్. సో, హనీ టేస్ట్ నచ్చితే తను ఇది బాగా తింటది పాన్ కేక్. అద్దేసేయి అందులో అద్దేసేయి. వావ్! అమ్మో! తీసివ్వు మళ్ళీ నాన్నకి తీసివ్వు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. బాయ్ చెప్పు. బాయ్. తీసుకుంటా. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయినంక ఒక 2 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి నేను ఏదో ఒక ఫ్రూట్ ఇస్తాను తనకి. బనానా అవ్వనివ్వండి, ఇంకా ఏదైనా సరే. మనము అట్‌లీస్ట్ ఒక్క టైప్ ఆఫ్ ఫ్రూట్ అయినా డేలో కంపల్సరీ ఇవ్వడానికి ట్రై చేస్తే అందులో ఉండే న్యూట్రిషనల్ వాల్యూస్ చాలా బావుంటాయి పిల్లలకి. అండ్ వాళ్ళు ఏది తినగలిగితే అది మీరు చూజ్ చేసుకొని వాళ్ళకివ్వండి. ఇది బృందాకి మేమివ్వడం కూడా స్ట్రాబెర్రీ ఆల్మోస్ట్ ఫస్ట్ టైమే. బట్ దాన్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని యాక్సెప్ట్ చేసి తిన్నది. ఆల్మోస్ట్ ఒకటి తిన్నదనమాట. ఇంకా దాని తర్వాత ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చేసి తనకి స్నానం చేపిచ్చేసాను. ఎందుకంటే తను పడుకునే టైం అయింది. బట్ ఈ మధ్య కొంచెం తన పడుకునే టైమింగ్స్‌లో కూడా డిఫరెన్స్ చూస్తున్నాము. ఇంకా స్నానం చేపిచ్చేసాక పాలు తాగిపిచ్చేసి పడుకుంటది అప్పుడప్పుడు. లేదు అంటే ఇలా ఆడుతూ ఉంటదనమాట. నేనైతే కాసేపు డేలో అట్‌లీస్ట్ తను ఆడుకునే ఈ టైం అయితే తనతో అయితే స్పెండ్ చేస్తాను. వాళ్ళొక్కరు ఆడుకున్నా కూడా వాళ్ళకి కొంచెం చిరాకనిపిస్తది. ఇంకా ఎవరైనా తోడు లేకపోతే. సో, అట్‌లీస్ట్ నేనైనా కొద్దిసేపు టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తుంటాను. ఎంత వర్క్ ఉన్నా సరే. పిల్లలతో మనం ఎంత ఎంగేజ్ అవుతే వాళ్ళు మనతో అంత ఇంటరాక్ట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటది. సో, ఇంకా తన్ని కాసేపు ఆడిపిచ్చేసాను. ఇంకా ఆ తర్వాత మళ్ళీ తను పడుకోవట్లేదని జెప్పేసి, మళ్ళీ తనకి పిల్లలకి ఊరికే ఆకలేస్తూ ఉంటది గదా!
ఇంకా అందుకని చెప్పేసి నేను మళ్ళీ స్నాక్ ఐటెమ్ ఇచ్చాను. ఇక్కడ కూడా నేను ఫ్రూటే ఇచ్చాననమాట. ప్రోమోగ్రానేట్ తనైతే బాగా తింటది ఇది. అండ్ తను తింటూ ఉండంగా ఇంకా లంచ్‌కి ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ పిల్లలకి మనం ఏది తింటే అది పెట్టొచ్చండి కర్రీస్. సో, ఈరోజు నేను బీట్రూట్ రైస్ చేశాను మా హస్బెండ్‌కి. సో, అందుకని చెప్పేసి బీట్రూట్ ఇలా తురిమేసి తనకి నేను కర్రీలాగా చేస్తున్నాను రైస్‌లో పెట్టడానికి. పిల్లలకి ఏది ఉంటే అది మనం అలవాటు చేస్తూ ఉండాలి. మనం తినే ఫుడ్‌లో కొంచెం సాల్ట్ అండ్ కారం తక్కువ చేసి వాళ్ళకిస్తే సరిపోతది. ఇంకా ఇక్కడైతే నేను తనకి ఒక ఎగ్ ఇస్తున్నాను. ఎగ్ వైట్ అండ్ యెల్లో. పిల్లలు అబోవ్ 1 ఇయర్ వాళ్ళకైతే మనం ఎగ్ ఫుల్ ఇవ్వచ్చు. డైలీ ఇచ్చినా పర్లేదు. నేనైతే బృందాకి 9థ్ మంత్ నుండి స్టార్ట్ చేశాననమాట ఎగ్ ఇవ్వడము. ఓన్లీ వైట్ ఇచ్చాను. 1 ఇయర్ తర్వాత యెల్లో గూడా తినిపిచ్చేసాను. ఇనీషియల్ స్టేజ్‌లో పిల్లలు తినరు. ఎగ్‌లో ఉన్న యెల్లో కలరు. బట్ మనం ట్రై చేస్తూ ఏదైనా రసంలో గానీ, చారులో గానీ పెట్టి ట్రై చేస్తే తింటారు. అండ్ మా పాప అయితే బానే తింటది ఎగ్. సో, అలవాటు చేశాం గదా! ఇంకా తినిపియడం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా తను పడుకుంటదనమాట. అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ అయినా పడుకుంటది ఆఫ్టర్‌నూన్. 2-3 అవర్స్ అయితే కంపల్సరీ. సో, ఆఫ్టర్‌నూన్ ఇప్పుడు 2:30 ఆ టైంకి పడుకుంది తను. ఇంకా లేవలేదు. యాక్చువల్లీ లేసే టైమే. మధ్యాహ్నం చాలా తక్కువగా పడుకుంటుంది ఈ మధ్య. అంతకుముందయితే బాగా పడుకునేది. సో, నైట్ ఇప్పుడు నిద్ర ఆపాలి, చేంజ్ చేయాలి అని అంటారు కొందరు. కానీ అస్సలు మనం సెట్ చేసినట్టు వాళ్ళు సెట్ అవ్వరు. మ్యాక్స్ మనం ట్రై చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు పడుకోబెట్టడానికి. కొంచెం పిల్లలు ఎదుగుతున్న కొద్దీ చిన్నప్పుడు వేరే. ఇప్పుడు ఎదుగుతున్న కొద్దీ మాత్రం అసలు వాళ్ళని బట్టి మనం సెట్ చేస్తూ ఉండాలనమాట. సో, మెయిన్‌గా నేను మీకు ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. మనం పిల్లలకి ఫుడ్ గూడా స్పెసిఫిక్‌గా ఇదే అని అలవాటు చేయకూడదు. ఎందుకనంటే మనం ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికెళ్ళినా, లేదు అంటే ఔటింగ్ ట్రిప్ ఎళ్ళినా కూడా వాళ్ళకి మనం ఇదే స్పెసిఫిక్ ఫుడ్ తినాలి అని అలవాటు చేస్తే మళ్ళీ అక్కడికెళ్ళిన తర్వాత ప్రాబ్లమ్ అవుతది. సో, మన ఇంట్లో ఏవైతే ఉంటాయో, మనం ఏదైతే ఫుడ్ తింటామో అవే గానీ కొంచెం వాళ్ళు తినే ఇంట్రెస్టింగ్‌గా చేస్తే వాళ్ళు అలవాటు చేసుకుంటారు. సో, ఎక్కడికైనా బయటికెళ్ళినప్పుడు గాన హెల్తీ ఫుడ్ ఏదైనా దొరికితే మాత్రం తప్పకుండా తినిపియడానికి ట్రై చేయండి. అంటే స్పెసిఫిక్‌గా ఇదే ఫుడ్ పెట్టాలి, ఇట్లానే వండాలి అని కాకుండా మనం ఎక్కడికెళ్ళినా వాళ్ళ ఫుడ్‌ని అడాప్ట్ చేసుకొని యాక్సెప్ట్ చేసేలాగా మీరు అలవాటు చేయండి. ఎందుకంటే ఫర్దర్‌గా మనకి ఇబ్బంది అవ్వకుండా ఉంటది. సో, ఇదైతే నా సజెషన్ అండి. నేను బృందాకి అలానే అలవాటు చేశాను. సో, పిల్లలకి మనం ఏది అలవాటు చేస్తామో అదే అలవాటు చేసుకుంటారు అన్న విషయం అయితే నేను స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తాను. ఎందుకంటే నేను పర్సనల్‌గా ఎక్స్‌పీరియన్స్ అవుతున్నాను. సో, చాలా వాళ్ళు మానిపించేసి ఫుడ్ ఎలా అలవాటు చేశారు అని. ఆ ఎక్స్‌పీరియన్స్ నాకు లేదు కాబట్టి నేను నార్మల్‌గా నాకు తెలిసిన విషయం చెప్తాను. ఇప్పుడు మీరు తల్లిపాలైతే ఒక 2 ఇయర్స్ 2 ఇయర్స్ వరకైతే కంపల్సరీ ఇవ్వండి. అదేంటంటే కొంచెం కొంచెం తగ్గిస్తూ ఫుడ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే 2 ఇయర్స్ వరకి పిల్లలకి తల్లిపాలు ఉంటే చాలా బలంగా పెరుగుతారు. బలంగా ఉంటుంది అని ఏ డాక్టర్ అయినా మీకు సజెస్ట్ చేస్తారు. అది లేదని నేను బాగా ఫీల్ అయ్యాను. అందుకని బృందాకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ అయితే నేను అలవాటు చేశాను. ఫ్రూట్స్ గానీ, ఫుడ్స్ కానీ, డ్రై ఫ్రూట్స్ కానీ ఇట్లా. అండ్ ఇప్పుడు ఒక 4 టైమ్స్, 5 టైమ్స్ పిల్లలు తల్లిపాలు తాగుతూ ఉంటే మీరు తగ్గించాలి అనుకుంటే కొన్ని డేస్ 4 టైమ్స్, కొన్ని డేస్ 3 టైమ్స్, కొన్ని డేస్ 2 టైమ్స్ ఇలా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా తగ్గించండి. ఆ తగ్గించిన ఆ టైంలో మీరు వాటిని జ్యూసెస్‌తో గానీ, వేరే వాళ్ళకిష్టమైన ఫుడ్‌తో గానీ మీరు రీప్లేస్ చేయడానికి ట్రై చేయండి. సో, ఇనీషియల్‌గా వాళ్ళు మానకపోవచ్చు. బట్ మీరు ట్రై చేస్తూ ఉంటే తప్పకుండా మానుతారు. అండ్ ఫుడ్ గూడా తీసుకోవడానికి ఇష్టపడతారు. అయితే డ్రై ఫ్రూట్ లడ్డు అనమాట. డ్రై ఫ్రూట్స్ అన్నీ అండ్ పల్లీలు, నువ్వులు, డేట్స్, కొంచెం నెయ్యి వేసి చేసిన లడ్డూలు ఇవి ఇస్తూ ఉంటాను. అంటే అన్ని టైమ్స్ ఇవే అని కాదు. ఇంకా వేరే స్నాకింగ్ ఐటెమ్స్ కూడా. సో, నేను ఇవి ఎలా చేస్తారు ఏంటి అనేది కమింగ్ వ్లాగ్స్‌లో నేను మీకు పోస్ట్ చేస్తాను. ఈవినింగ్‌కైతే నేను డైలీ ఇదే ఇస్తాననేది ఏం లేదు. తను ఫ్రూట్ మార్నింగ్ 2 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ తిన్నది కాబట్టి ఇప్పుడు నేనైతే పాలు తాగిపిచ్చేసి లడ్డూ అయితే పెడుతున్నాను. డైలీ ఇదే అని కాదు. మనం పిల్లలకి చేంజ్ చేస్తూ ఉండాలి. ఒకే ఫుడ్ తిన్నా కూడా వాళ్ళకి బోర్ కొడుతుంది. సో, ఇంట్రెస్టింగ్‌గా ఉండదు. మనం పిల్లలకిచ్చే ఫుడ్ ఏదైనా సరే వాళ్ళకి ఇంట్రెస్టింగ్‌గా అనిపించాలి. ఇక్కడ రోజు తినే లడ్డు అయినా సరే ఈరోజు కొంచెం తినడానికి హెసిటేట్ చేసింది. నేను అయినా సరే మళ్ళీ ట్రై చేసి పెడుతూ ఉంటే తిన్నదనమాట. ఇంకా డిన్నర్‌కైతే నేను రైస్ అయితే బిఫోర్ 7 పెట్టేస్తాను. ఇంకా లేదు అంటే చపాతీ గానీ, దోస గానీ ఇలా పెడతాను. ఇంకా తను తిననప్పుడు ఇలాంటివి చేసి పెడతాననమాట. ఇవైతే అటుకులు డ్రై రోస్ట్ చేసి అన్ని డ్రై ఫ్రూట్స్ పౌడర్ కలిపి చేసిందనమాట. మనం నీళ్ళల్లో గానీ, పాలల్లో గానీ ఉడికించుకోవచ్చు. ఇంకా ఉడికిన తర్వాత
దాంట్లో కొంచెం బెల్లం గానీ, నెయ్యి గానీ వేసిస్తాను. ఇక్కడైతే నేను బెల్లం పౌడర్ వేశాను తనకి. ఇంకా తినిపివ్వడానికి గూడా చాలా టైం పడతది. నైట్ టైము తినడానికి చాలా మారం చేస్తూ ఉంటారు. సో, అయినా సరే తినిపిచ్చేసాను. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు కన్నా? నాన్న నాన్న ఇంకా రాలే? నాన్న సో, స్వాతి గారు అడిగినట్టు నేను ఈ వ్లాగ్ చేశాను. అందులో కొన్ని డౌట్స్ కూడా క్లారిఫై చేయడానికి ట్రై చేశాను. పిల్లలున్న ప్రతి ఒక్కరికి ఈ వ్లాగ్ యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీకు గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలో ఒక మెంబర్ అవ్వండి. మీరు హెల్తీగా తినండి. పిల్లలకి కూడా హెల్తీ ఫుడ్ అలవాటు చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి. టేక్ కేర్.